ప్లాన్లు వేసుకొని ఉంటున్నాను సావదేంగానికి ఏదైనా ప్లాన్లు వేసుకొని బతుకుతున్నావా చెప్పవే నేనేం టార్చర్ చేస్తలే నేను నాకు నచ్చినట్టు నేను ఉంటా నేను తాగుతా నా లైఫ్ నా ఇష్టం నేను ఎందుకు చెయ్యి లేపకు ఎందుకు ఇట్లా చెయ్యి లేపకంటారా ఆడపిల్ల అని చెప్పి నువ్వు ఆడదాని అని చెప్పి నేను ఊకుంటున్నా ఆడపిల్ల మీద చేసుకుంటే మంచి కూడా అని చెప్పేసి ఊకుంటున్నా నువ్వేం అంటే నీ కథలన్నీ బాగున్నాయా ఏం కథలు చేసినా ఏం కథలు పడుతున్నా నీ కథలన్నీ బాగున్నాయా ఏం కథలు చేస్తున్నా చెప్పు మరి రాధా కళ్యాణి వీళ్ళందరూ ఎవరు నా గర్ల్ ఫ్రెండ్స్ అది అప్పుడు జమానా అప్పుడెప్పుడు పురాతనంలో లవ్ చేసుకున్నాం అప్పుడు మా తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు మా తాత నేర్పించిన ప్రేమలు అప్పుడు పోయినాయి ఇప్పుడు ఎందుకు ఆ ముసలోడు ఏదో ఆ ముసలోడు పోక వాడు అన్ని నాకు లేనిపోని అలవాటు నేర్పించి వెళ్ళిపోయాడు వాడు ముసలోడు మా తాతగాడు మొత్తం వద్దురా తాత నీకు దండం పెడతా తాత నాకు అట్లాంటి ఈ పూరీల సోకులు నాకు చెప్పక తాత అంటేనేమో లేదు కొడుక నువ్వు ఎలాగో నువ్వు పోయేటప్పుడు ఏం ఎంబడి తీసుకోపోవు కనీసం ఉన్న రోజులైనా ఆడవాళ్ళతో ఎంజాయ్ చేసి పోరా కొడుక అంటే ఏమన్నా అదే మరి నీ కథలు చూడలేకనే నేను ఇట్లా మందు తాగుతాను నాకు గినక కోపం వస్తే నేను ఎట్లా కొడతా తెలుసా కథలు అంట కథలు అవును అది నా రాదా నీ లైఫ్ కి నువ్వు నచ్చినట్టు ఉంటావు మరి నా లైఫ్ కూడా నేను నచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను ఉంటా నీ పర్మిషన్ ఏం అవసరం లేదు నేను రోజు అదే పనిలో ఉన్నానా నేను నా పని ఎనీ టైం 24 hours మొత్తం అమ్మాయిలతోటే తిరుగుతున్నావు నువ్వు బయట నేను తిరిగినప్పుడు నువ్వు చూసినావా నీ చెయ్యిలు వస్తాయి నన్ను కొట్టమంటే కొడతా చూసినావా చెయ్యి ఎంత రఫ్గున్నదో ఎందుకు తాగిందంతా మొత్తం దిగింది నీ వల్ల నువ్వా తాగుతావు మళ్ళా ఎట్లా తాగుతావు ఎట్లా కొడతావు తెలుసా నాకు వచ్చే కోపానికి చంపుతా నీకు ఏమన్నా మంచిగా కిక్ ఎక్కింది మంచిగా కిక్కు నీకు అన్ని కిక్కులు ఎక్కుతాయి వచ్చి అంత డిస్టర్బ్ చేసినావు కనీసం పాప ఉన్న విషయం కూడా నీకు గుర్తుకు రాదా మందు తాగడం అని అట్లా మొగోళ్ళంతా అంతే అవును మీ ఆడోళ్ళు మంచోళ్ళు మేము మొగోళ్ళు మేము ఎడిపోతాను ఇట్రా అన్ని పాపను మంచిగా అక్కడ పడుకోబెట్టి నువ్వు ఇక్కడ బీర్లు తాగుకుంటా కూర్చొని ఉందంట బీర్ సీసాయి మరి బీర్ సీసా దాపెట్టినావు ఆడబెట్టిన బయట చూసుకోబో మజ్జిద్ ఎందుకు నందు నా పానం ఎందుకు ఇట్లా నా పానం తీస్తున్నావు చెప్పు నువ్వు నన్ను బతక తీసావా నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా చెప్పు ఏమన్నా అంటే నేను నీ మొగుడిని కదా నేను నీకు చేసుకున్న మొగుడిని కదా నాకు ఎలాంటి నీకు ఏమున్నా నాకు చెప్పాల్సిన నీకు అవసరమే లేదా నువ్వు దీంతో దాంతో తిరుగుతా అంటే మరి ఇక నా అవసరమే ఉన్నది నేను తిరిగినప్పుడు నువ్వు ఎడ చూసినావు నువ్వు ఇంట్లోనే ఉన్నావు నేను పొద్దుకు నేను ఎక్కడో నేను ఆ పని చేసుకుని నా సంసారం నేనేదో సరే మరి వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తున్నారు మన ఇంటికి ఎందుకు ఏ కళ్యాణి వచ్చింది ఏ రాధ వచ్చింది